నమస్కారం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. మీ ఇంట్లో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఎన్ని సంబంధాలు చూసినా మంచి సంబంధం దొరకడం లేదా? అయితే నిరుత్సాహపడకండి. మీరు ఏ కులమైనా ఎలాంటి సంబంధమైనా స్వదేశీ విదేశీ సంబంధాలైనా ఇక్కడ సంబంధాలు దొరుకుతాయి. దాదాపుగా 1500 పెళ్లి సంబంధాలు కుదిర్చిన శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మన స్టూడియోలోనే ఉన్నారు. మీకు ఎలాంటి సంబంధం కావాలో వివరించేందుకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకు వెంటనే కాల్ చేసి డాక్టర్ శ్రీమతి భాగ్యలక్ష్మి రెడ్డి గారితో నేరుగా మాట్లాడొచ్చు. ఇక వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ముందుగా కార్యక్రమాన్ని ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దామా? తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. రైట్ అమ్మా. అసలు ఫస్ట్ మ్యారేజ్ బ్యూరో గురించి మాట్లాడుకున్నట్లయితే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాము. ఇంకా ఈ మంత్ ఐదుల్లోకి 17వ సంవత్సరం అనమాట. తర్వాత చూసినట్లయితే కనుక ఈ 16 సంవత్సరాలు చాలా అంటే ముఖ్యంగా అన్ని రకాల వివాహాలు చేసాము మనము. తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొన్ని కులాంతర వివాహాలు, ఆ తర్వాత రెండో పెళ్ళి, ఇలా అబ్రాడ్ మ్యాచెస్ లండన్లో ఉన్నా, తర్వాత యుఎస్లో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ఆస్ట్రేలియాలో ఉన్నా కూడా సంబంధాలు చూడడం జరిగింది. అన్ని విధాలా కూడా సక్సెస్ఫుల్గానే ముందుకు వెళ్ళాం. అందువల్ల ఏ విధమైనటువంటి పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవనే చెప్పొచ్చు. ఈ హైదరాబాద్లో కూడా మనకి 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో తార్నాక, మెట్రో పిల్లర్ నెంబర్ C1022 ఆపోజిట్ గేట్ అనమాట. బేస్ సైడ్ ఏమో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తార్నాకలో ఉంది. అదే షాప్ నెంబర్ 48. అదేవిధంగా మనకి షిరిడి సాయి గుడి టెంపుల్ ఉంది కదా దిల్సుఖ్ నగర్లో, అక్కడ ఈ ఆపోజిట్ కాంప్లెక్స్ చిప్పయ్య కాంప్లెక్స్ అంటారు, దానిలో కిందనే ఉంది సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. అలా ఈ 2 బ్రాంచులతోటి హైదరాబాద్లో మనకి అంతా కూడా అందరూ కూడా దీని సిస్టమ్ ప్రకారమే పంపించేస్తున్నారు కాబట్టి ఫోన్లోనే పంపించేస్తున్నారు మనకి. అందువల్ల సర్వీసెస్ అయితే అలాగే మనం కూడా చేయటం. మన దగ్గర కూడా కొంతమంది ఆడపిల్లలు పనిచేస్తారు, వాళ్ళు కూడా నిష్ఠాగరిష్టంగా చేయడం వల్ల కూడా ఈ ఆఫీసులు బాగోవడానికి, వాళ్ళు సత్యసంధత కూడా మనకి, నేను స్వచ్ఛంగా ఉండడం గొప్ప కాదు, వాళ్ళు కూడా ఉండడం వల్ల కూడా ఆఫీసులు నిలబడ్డాయి. రైట్ అమ్మా. ఇందాకే వాట్సాప్లో పంపిస్తారు అన్న విధంగా ఇప్పుడుండే డిజిటల్ యుగంలో ఏమవుతుందంటే ఆన్లైన్ సైట్స్, మ్యాట్రిమోనియల్ సైట్స్ ఇవన్నీ వచ్చేయడం వల్ల ఇట్లా పెళ్లి మ్యారేజ్ బ్యూరోలు ఏమైతే ఉన్నాయో అవి అట్లాగే ప్రాముఖ్యతను కొనసాగిస్తున్నాయని చెప్పొచ్చు. అంటే చేస్తున్నారు, కానీ కొంతమంది ఏంటంటే పూర్తిగా ఇప్పుడు మాకేంటంటే డైరెక్ట్గా వచ్చేవాళ్ళు ఉంటారు. పిల్లల తల్లిదండ్రులు అమ్మాయిలు అబ్బాయిలను తీసుకుని కూడా వస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళ మీద మాకు ఒక గ్రిప్ వస్తుంది. అలాగే వాళ్ళకు కూడా మా ఆఫీస్ ఏంటి, మేమేంటి, వీళ్ళు ఎలా చేస్తారు, లేకపోతే ఏమన్నా మాయలు మోసాలు ఉన్నాయా, అబద్ధాలు ఉన్నాయా, నిజంగా ఉందా లేదా ఆఫీసు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అందువల్ల డైరెక్ట్గా వచ్చి కలవచ్చు. నేరుగా వచ్చి కలిస్తే మనం మనుషులు ఏం మోసాలు చేయలేం కదా, అబద్ధం చెప్పలేం కదా, ఉన్న విషయమే కదా మాట్లాడేది. అవన్నీ కూడా వాళ్ళు ఆ నిజాయితీకి మెచ్చి ఒక్కింట్లో పెళ్లి సంబంధం చేస్తే అమ్మా కనీసం 10-15 సంబంధాలు మాకు వస్తున్నాయి. అలాగే డెవలప్ చేసుకున్నాం ఎన్ని సంవత్సరాలు. కానీ సీక్రెట్ అదే, మనం పెళ్ళిళ్ళు చేసుకుంటూ పెడితే దాని యొక్క ఎఫెక్టు చాలా ఎక్కువగా ఉంటుంది. రైట్ అమ్మా. ఇప్పుడైతే మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? డెఫినెట్గానమ్మా. బ్రాహ్మిన్స్లో 30 సంవత్సరాలు అబ్బాయి, 5'10", హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన ఓన్లీ సన్ను, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చౌదరి క్యాస్ట్ 31 సంవత్సరాలు, 5'9", హైటు, బీటెక్, ఎంఎస్ చేశాడు యుఎస్లో, 120K వస్తుంది, 25 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10", హైటు, ఈ అబ్బాయి కూడా 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10", హైటు, బీటెక్, త్రిబుల్ ఐటీ చేసిన 47 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్ వధువు కావాలి కాపు క్యాస్ట్లో. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9", హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'11", హైటు, బీటెక్, 13 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'11", హైటు, బీటెక్, మేనేజర్గా పనిచేస్తున్నాడు, 22 lakhs ప్యాకేజీలో ఉన్నాడు, ఈయన తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9", హైటు, బీటెక్, ఈ అబ్బాయి కూడా 17.5 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10", హైటు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు,
తగినటువంటి వధువు కావాలి. రైట్ అమ్మా. ఎస్, కొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044339. అలాగే లైవ్లో మీకు ఎలాంటి సందేహాలున్నా, పెళ్లి సంబంధాల విషయంలో ఎలాంటి పరిష్కారాలు కావాలన్నా కూడా మీరు లైవ్లో శ్రీమతి డాక్టర్ భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసేయచ్చు. రైట్. అలాగే అమ్మా, కులాంతర వివాహాలు, ఈ వివాహాలే ఇప్పుడు ఎక్కువగా జరగడం మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఇప్పుడు మన మ్యారేజ్ బ్యూరోలో అలాంటి వివాహాల్ని ప్రోత్సహిస్తామా? ప్రోత్సహించుంటే ఎన్ని వివాహాలు సుమారుగా చేసి ఉండొచ్చమ్మా? అంటే కాస్త ఇంచుమించు ఒక 50 నుంచి 100 లోపు చేసి ఉండొచ్చమ్మా. 50 సంబంధాలు అయితే గ్యారంటీగా చేసి ఉండొచ్చు ఇన్ని సంవత్సరాల్లోని. అయితే ఏంటంటే ఈ మధ్య కాలంలో కొంచెం కులాంతర వివాహానికి ఇష్టపడే వాళ్ళు ఎక్కువయ్యారు. ఇదివరకటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే మా వర్ణంలో లేదు కాబట్టి పర్వాలేదండి, మేము కాపు క్యాస్ట్ కదా, రెడ్డి క్యాస్ట్లో చూడండి, మేము రెడ్డి క్యాస్ట్ కదా, అదర్ క్యాస్ట్ ఏ కాపు క్యాస్ట్లో అయినా పర్వాలేదు, మున్నూరు కాపు చేసుకుంటాము, ఇలా అడిగే వాళ్ళు ఎక్కువయ్యారు. అదేవిధంగా వైశ్యస్ క్యాస్ట్లో వాళ్ళు కూడా కొంతవరకు కొన్ని విషయాల్లో వేరే అదర్ క్యాస్ట్ అయినా ఓకే అండి, అలా కొన్ని క్యాస్ట్లు వాళ్ళే అడుగుతారమ్మా. వాళ్ళు అడిగితే మనం చేయడానికి ఏముంది. ఆ విధంగా చేసిన సంబంధాలు కూడా జాగ్రత్తలు ఏంటంటే, వీళ్ళు ఆహార వ్యవహారాల్లో గొడవలు వస్తాయి. అందువల్ల వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అనేది 2 రకాలుగా విభజన ఉంది కాబట్టి ఆ విభజన ప్రకారమే మేము వెళుతూ ఉంటాము. సాధారణంగా ఏంటంటే ఇద్దరు ఇష్టపడి వస్తున్నారు కాబట్టి ప్రాబ్లమెటిక్ అయింది అన్న మాట నాకు ఇంకా చెవిన పడలేదు. అందువల్ల బాగానే చేయగలుగుతున్నాము ఇంటర్ క్యాస్ట్ పెళ్ళిళ్ళు కూడా. ఓకే. ఇంటర్ క్యాస్ట్ అయినా, సేమ్ క్యాస్ట్ మ్యారేజ్ అయినా కూడా చాలా వరకు కొన్ని డిమాండ్లు అనేవి ఉంటాయి. ప్రాముఖ్యంగా మీరు ఎలాంటి డిమాండ్లని వినుంటారమ్మా? ఏముంది, ప్యాకేజీల డిమాండ్స్ ఇప్పుడు ఈ మధ్య ఎక్కువైపోయాయి. మా అమ్మాయి 10 లక్షల ప్యాకేజీలో ఉంది, అబ్బాయి కూడా 10 లక్షల ప్యాకేజీలో ఉంటే బాగుంటుంది. లేదా మా అబ్బాయి ఇలా ఉన్నాడు కాబట్టి కొంచెం బీటెక్ చేసినా కాస్త పెద్దగా ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదండి, మాకు లోటు లేదండి అంటారు. ఆడపిల్లలు ఇప్పుడు ఉద్యోగం చేయొద్దంటే పెద్ద తప్పు అయిపోయింది. అందుకని అమ్మాయిలు తప్పనిసరిగా మేము ఉద్యోగం చేస్తాము, ఆ తర్వాత ఆలోచిస్తాము 2-3 ఏళ్ళు చేశాక అని తల్లిదండ్రులు అడుగుతున్నారు. అదే డిమాండ్ ఎక్కువైపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏంటంటే రూపురేఖలు, అందాలు, తర్వాత హైట్లు, తదుపరి ఏంటంటే కనుక ఇప్పుడు అందరూ హైట్ బాగానే, అమ్మాయి 5 అడుగులున్నా 6 అడుగులు అందగాడే కావాలంటున్నారు. అదేవిధంగా అబ్బాయిలే అడ్జస్ట్ అవుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఫ్రాంక్ కానీ అబ్బాయిలే చాలా వరకు అన్ని విషయాల్లోనే అడ్జస్ట్ అవుతున్నారమ్మా. అలా ఉంది. రైట్ అమ్మా. అయితే మరి కొన్ని ప్రొఫైల్స్ అయితే ఇప్పుడు చూద్దామా? చౌదరి క్యాస్ట్ అమ్మ, 26 సంవత్సరాలు, 5'4" హైట్, బీటెక్ ఎంఏ, సిఎస్లో 115Kలో ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. పాపకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంఐ బీటెక్ చేసింది, 8 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్ క్యాస్ట్, ఎంఐకి 25 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 6 lakhs ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 5 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో 120Kలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'2" హైటు, బీఎస్సీ చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్ అమ్మ, ఎంఐ. ఎవరైనా సరే ముదిరాజ్ క్యాస్ట్లో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి. యాదవ క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఈ ఎంఐ కూడా మంచిగానే సాఫ్ట్వేర్ సైడ్ సంపాదిస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 80,000 జీతంలో ఉంది, పాపకి తగినటువంటి వరుడు కావాలి. ఫస్ట్ కాలర్ అయితే రెడీగా ఉన్నారు, మరి ఒకసారి మాట్లాడదామా? పవన్ తిరుపతి నుంచి రెడీగా ఉన్నారు. పవన్, హలో. హలో మేడంతో మాట్లాడండి. నమస్తే బాబు, చెప్పండి పవన్ గారు. మా బ్రదర్ కి సంబంధం చూస్తున్నాను మేడం. క్యాస్ట్ ఏంటండి? చౌదరి మేడం. ఓకేనండి. వారు ఏం చేస్తారు? మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు మేడం. ఓకే, ఆయన వివరాలు, బయోడేటా, ఫొటోస్, ఎవ్రీథింగ్ అన్నీ పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత మీకు మా వాళ్ళు ఫోన్ చేస్తారు. ఏ నెంబర్కి పంపించాలి? 9866044439 అది వాట్సాప్ నెంబరు. ఎవరైనా సరే కార్యక్రమం చూస్తున్న వాళ్ళు దానికి లైవ్ నెంబర్స్ కూడా ఇస్తున్నారు, ఆ లైవ్ నెంబర్స్కి ఫోన్ చేయండి. పవన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయొచ్చు. ఓకే మేడం. రైట్, థ్యాంక్ యూ. ఓకేనా, కంటిన్యూ చేయనా మేడం? ప్రొఫైల్ కంటిన్యూ చేయండి. తర్వాత యాదవ క్యాస్ట్లో 24 సంవత్సరాలు, ఎంఐ కూడా సాఫ్ట్వేర్ జాబు, ఎంఐ బీటెక్ చేసింది, తగినటువంటి వరుడు కావాలి. రజక క్యాస్ట్, ఎంఐ 26 సంవత్సరాలు, 5'6" హైటు,
తగినటువంటి వరుడు కావాలి. బీటెక్ చదువుకుంది అమ్మాయి, 8 లక్షల ప్యాకేజీలో ఉంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఎస్సీ మాలా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ 80,000 జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్ MBA, ఈ అమ్మాయి కూడా తగినటువంటి వరుడు కావాలి. ఈ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, ఈ అమ్మాయి బీటెక్ చదువుకుంది, 15 లక్షల ప్యాకేజీలో ఉంది. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ 8 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రైట్ అమ్మా. కొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే లైవ్లో శ్రీమతి డాక్టర్ భాగ్యలక్ష్మిరెడ్డి గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకైతే మీరు కాల్ చేసేయచ్చు. అలాగే అమ్మా, జాతకం ఇప్పుడు ప్రముఖంగా ప్రతి పెళ్లి చేయాలనుకున్నా కూడా ప్రతి ఒక్కరు చూసేది జాతకం గురించే. ఇప్పుడు జాతకం ఒకవేళ కలవకపోతే, అబ్బాయికి అమ్మాయికి ఇష్టం ఉండి వాళ్ళ కుటుంబాలకు కూడా ఇష్టం అయ్యి జాతకాలు కలవని పక్షంలో ఏం చేయాలమ్మా? జాతకాలు కలవని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లోని కూడా కలవట్లేదు అనుకుంటే 2-3 చేత విశ్లేషణ చేయించుకుంటారు. చేయించుకున్న తర్వాత అప్పుడు జ్యోతిష్యులు ఇంకా నో అని చెప్పినప్పుడు ఎందుకు నో అని చెప్పారనేది ఆలోచించుకోండి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఆయుష్ ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదా యాక్సిడెంట్స్ అలాంటివి ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా, లేకపోతే కనుక పిల్లలు పుట్టే ఇది విధానంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా థింక్ చేసుకొని, ఎందుకంటే పెళ్ళంటే 100 ఏళ్ల పంటే కాదు. మనకు వచ్చేటటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ మన ఇంటికి వచ్చేవాళ్ళు మన కుటుంబానికి పూర్తిగా కూడా అభివృద్ధికి దోహదపడాలి. అందువలన ఆ విధంగా మీరు థింక్ చేసుకుని అడిగి 1-2 సార్లు అప్పుడు జాతకం లేకపోతే ఎలాగా, ఏ పూజలు చేయించుకోవాలి, ఏ దానాది కార్యక్రమాలు చేసుకోవాలి, ఏ పరిహారాలు, లేకపోతే ఏ విధంగా మనం ముందుకెడితే బాగుంటుంది అనేది ఆలోచించండి. రైట్ అమ్మా. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ప్రముఖంగా ఎలాంటి దోషాల గురించి కానీ ఎలాంటి సమస్యల గురించి కానీ ఈ పెళ్ళిళ్ళు ఆగిపోవడం కానీ ఆలోచించడం కానీ జరుగుతుందమ్మా? అంటే శని వల్ల చాలా వరకు వివాహాలు దగ్గరగా వచ్చి పోతూ ఉంటాయి. అదేవిధంగా కాలసర్ప దోషం, రాహుకేతువుల మధ్యలో పట్టడం, ఇవన్నీ కూడా గ్రహాలన్నీ. అలాంటప్పుడు కూడా ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్యూర్ అవ్వడం, రెండో మ్యారేజ్ సక్సెస్ అవ్వడం, ఇలాంటివి కూడా జరిగే కార్యక్రమాల్లో కొంతమంది ఉంటూ ఉంటారు. అలాగే డైవర్స్ తీసుకోవడానికి కారణాలు కూడా కొన్ని అంటే గ్రహాల యొక్క విధానంలో ఉంటుందన్నమాట. అవి జ్యోతిష్యం చదివిన వాళ్ళకే తెలుసు. అవును, మీరు జాతక రత్న కాబట్టి మీకు అట్లాంటివన్నీ అర్థమవుతుంది. రైట్ అమ్మా. ఇప్పుడు కొన్ని ప్రొఫైల్స్ అయితే చూద్దాం. అంటే వెల్ సెటిల్డ్ తీసుకొచ్చాను. రెడ్డి క్యాస్ట్లో అబ్బాయిలు అమ్మాయిలు కూడా జాగ్రత్తగా వినండి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'3" హైటు, MBA చేసి ఈ అమ్మాయి 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. అంటే వీళ్ళు ఏంటంటే కనుక వ్యాపారస్తులను కూడా చూస్తారట, అదొక్కటి మీరు అండర్లైన్ చేసుకోండి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'7" హైటు, బిట్స్ విలాన్లో చదువుకుంది, 40 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, 50 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'4" హైటు, MS చేసి US-లో 200Kలో ఉంది, I-140 ఉంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, US మ్యాచ్ కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, అమ్మాయిలు వీళ్ళందరూ కూడా 5'6" హైటు, MBBS MS చేసి డాక్టర్గా ఉంది, అమ్మాయి 30 లక్షల ప్యాకేజీలో ఉందో, 50 కోట్ల ఆస్తి ఉంది, అమ్మాయికి తగినటువంటి వరుడు రెడ్డి క్యాస్ట్లో కావాలి. MD డాక్టర్ అయితే ఓకే వీళ్ళకి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ PhD చేసింది అమ్మాయి, 2 లక్షలు వస్తుంది నెలకి, వెనకాల కూడా 10 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్ MS US-లో ఉంది, ఈ అమ్మాయి కూడా 200K సంపాదిస్తుంది, గ్రీన్ కార్డు హోల్డరు, తగినటువంటి వరుడు కావాలి. రైట్. ఇక వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే లైవ్లో శ్రీమతి డాక్టర్ భాగ్యలక్ష్మిరెడ్డి గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకైతే మీరు కాల్ చేసేయచ్చు. ఎలాంటి పరిష్కారాలు కావాలన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అడిగి తెలుసుకోవచ్చు. రైట్ అమ్మా. ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్లు ఈ విదేశీ సంబంధాలు ఉన్నాయి కదమ్మా, అంటే ప్రతి ఒక్కరూ స్వదేశీ సంబంధాల కంటే కూడా చాలామంది విదేశీ సంబంధాల వైపు మొగ్గు చూపడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వాటి వల్ల అసలు ప్రయోజనం ఏంటమ్మా? అంటే వాళ్ళకి ఫ్రెండ్స్ అందరూ విదేశాల్లో ఉన్నారు. అమ్మాయి ఏమంటుంది, అమ్మ పలానా నా ఫ్రెండ్ ఉంది, ఆ ఫ్రెండ్ ఉంది, ఈ ఫ్రెండ్ ఉంది, ఆ క్లాస్మేట్ ఉంది, అలా చెప్పడం వల్ల తల్లిదండ్రులు కూడా అమ్మాయి ముచ్చట ఎందుకు కాదనడం, పోలే దానికి ఇష్టమేమో అనేసి అలాగా వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాకుండా ఇప్పుడు ఆడపిల్లలను కూడా మగపిల్లల్లా సమానంగా చదివిస్తున్నారు.
దాని వలన కూడా ఏమవుతుందంటే కనుక ఈ చదువు వలన కూడా వాళ్ళు ఎంఎస్ చేయాలి యుఎస్లో అనేది గోల్ పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకున్నప్పుడు ఇక తప్పదు కదా, ఎంఎస్కి పంపిస్తారు. అది అయిన తర్వాత అక్కడ ఉద్యోగం వెతుక్కుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో మొగుడిని ఎక్కడ వాళ్ళనే చూడాలి. ఆ విధంగా కూడా జరుగుతుందన్నమాట. అందువల్ల ఏంటంటే కనుక స్వదేశీ అయినా విదేశీ అయినా వాళ్ళిద్దరూ ఆనందంగా ఉండడం అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్. రైట్. అయితే విదేశీ సంబంధాలు ఎన్ని జరిపించుంటామమ్మా సుమారు మనం? చాలా చేసామమ్మా, చాలా. దానికైతే లెక్కలేదు. ఎందుకంటే బాగా అందరూ ఎక్కువ అబ్రాడ్లో యుఎస్ఏ అడుగుతారు. ఓకే. యుఎస్ మ్యాచెస్ చాలా మన దగ్గర కూడా చాలా ఉంటాయి అన్నమాట. అలాగే హైదరాబాద్లో కూడా అన్ని వర్ణాల వాళ్ళకి కూడా పెద్ద పెద్ద ప్యాకేజీలో ఉన్నవాళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు. అందువల్ల ఆ విధంగా కూడా హైదరాబాద్ మ్యాచెస్ కావాలన్నా రావచ్చు. అదేవిధంగా మనకి అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి వర్ణంలోని పూర్వం శాఖ పట్టింపులు ఉండేవి. ఇప్పుడు ఆ శాఖ పట్టింపులు అనేవి నింపాదిగా పోతున్నాయి. కులాంతర వివాహానికే ఓకే అంటున్నారంటే ఇంక శాఖ పట్టింపులు తగ్గాయి. అందువల్ల శాఖలు ఎలా ఉన్నానండి, బ్రాహ్మలు అయితే చాలు అని బ్రాహ్మలు, ఆర్యవైశ్య క్యాస్ట్లో కూడా మేనమామల గోత్రం అవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. అలా వాళ్ళు ఏంటంటే గోత్రాలు కలవకపోతే చాలు, అలా కాంప్రమైజేషన్ ఎక్కువ అవుతుంది. రైట్ అమ్మ. అలాగే ఎంతో ఇష్టపడి ఎన్నో అంటే జీవితం అంతా వాళ్ళతో పంచుకుందాం అనుకుని పెళ్లి చేసుకుని విడిపోతుంటారు. ఎంతో వాళ్ళకి ఇష్టం లేకపోయినా పరిస్థితుల ప్రభావమో ఏదో ఒకటి జరిగి విడిపోవడం జరుగుతుంటుంది. అలాంటి వాళ్ళకి రెండో పెళ్ళి అనేది ఉపయోగపడుతుందా? అసలు ఇది సక్సెస్ అవుతుందా అమ్మ? అంటే ఏమవుతుందంటేనమ్మా, సక్సెస్ అంటే ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకోవచ్చు, ఏమన్నా ఉండొచ్చు. మనిషి నిజస్వరూపం కొంతకాలం వాళ్ళతో గడిపితేనే కదా తెలిసేది. మామూలుగా మనకి ఎలా కనిపిస్తారు, అందరూ మంచివాళ్ళే, ఓకే. వాళ్ళతో కలిసి గడిపితేనే ఆ భార్య విషయం భర్తకి, భర్త విషయం భార్యాభర్తల మధ్య తల్లిదండ్రుల కన్నా కూడా వాళ్ళిద్దరికీ ఎక్కువ సంఘీభావం ఉంటుంది. అందువల్ల ఆ విధంగా వాళ్ళిద్దరికీ అర్థమవుతారు. అలాంటప్పుడు కొన్నేళ్ళు కలిసి కూడా విడిపోతున్నారంటే వాళ్ళిద్దరికీ సరైన అవగాహన ఇంకా రాలేదని అర్థం. అడ్జస్ట్మెంట్ లేదు. అడ్జస్ట్మెంట్ లేకపోతే ఎలా ఎంతకాలం నిలుస్తుంది అది? అడ్జస్ట్మెంట్ అనేది చాలా అవసరం కదా. ఎప్పుడైనా సరే వాళ్ళు గట్టిగా మాట్లాడితే వీళ్ళు తగ్గాలి, వీళ్ళు గట్టిగా మాట్లాడితే వాళ్ళు తగ్గాలి. అలా కోఆపరేషన్ ఉండాలి. మనం ఎప్పుడు కోపగించుకున్న క్షణాలే గుర్తు చేసుకుంటే ఎలా? మనం ప్రేమగా, అభిమానంగా, ఇష్టంగా ఉన్న క్షణాలు గుర్తు చేసుకోవాలి కదా. అవతలి వాళ్ళకి మనకి చేసినటువంటి ఉపకారాలు, మేలులు, గిఫ్ట్లు అన్నీ గుర్తు చేసుకుంటే ఈ కోపాలన్నీ ఎగిరిపోతాయి. రైట్ అమ్మా. ఇప్పుడు మన బ్యూరోలో కూడా ఈ రెండో పెళ్ళిళ్ళు అనేవి జరుగుతాయి కదా, జరిపిస్తారు కదా. అట్లాంటి ప్రొఫైల్స్ ఏమన్నా ఉంటే చూపెడతారా? డెఫినెట్గానమ్మా. రెండో పెళ్లి ప్రొఫైల్స్ కూడా తీసుకురావడం జరిగింది, చూపిస్తాను. అయితే ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలమ్మా. అవగాహన లేక కూడా ఈ రెండో పెళ్ళికి దారితీస్తున్నాయి సంఘటనలు. రెండో పెళ్ళి అనేది నిజంగా ఎవరు ఇష్టపడి రారు, కష్టంతో వస్తారు. ఇష్టం అనేది రెండో పెళ్లి పట్ల తల్లిదండ్రులకి ఉండదు, పిల్లలకి ఉండదు. ఏంటి మాకెందుకు ఇంత కష్టం వచ్చింది, అందరూ బాగున్నారు అనే బాధలో ఉంటారనమాట రెండో పెళ్ళికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా. రెడ్డి క్యాస్ట్లో అమ్మాయిలు ముందు చెప్తున్నాను, 24 సంవత్సరాలు 24 కాదండి 34 సంవత్సరాలు 5 హైటు, బీటెక్ ఎంబీఏ చేసింది. 36 లక్షల నుంచి 40 లక్షల వరకు ఉంది ప్యాకేజు. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది పిల్ల. తగినటువంటి వరుడు కావాలి. రెండో పెళ్ళివే చదువుతున్నాను. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 36 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్, ఎంహెచ్ఎస్సి యుఎస్లో 150Kలో ఉంది పాప. 20 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్, ఈ అమ్మాయి హైదరాబాద్లోనే 14 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ 38 సంవత్సరాలు అమ్మాయి, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉంది. రెండో పెళ్లికి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'5" హైటు, ఎంటెక్, ఈ పాప ₹1,00,000 దాకా సంపాదిస్తుంది. రెండో పెళ్లికి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్, ఎంబీఏ పిల్ల, 50,000 సంపాదిస్తుంది. హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. ఈ పిల్లకి 5 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. తర్వాత ముదిరాజ్ క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'5" హైటు, ఎంబీఏ, గవర్నమెంట్ బ్యాంక్ ఎంప్లాయీ, ఈ పాప 60,000 జీతం వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. తర్వాత కులాంతర వివాహం 33 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్, ఎంఎస్, యుఎస్లో ఉన్నాడు ఈయన. యుఎస్లో ఉంది పాప. యుఎస్లో 130K వస్తుంది. తర్వాత ఏంటంటే I-140 ఉంది పాపకి. తగినటువంటి వరుడు కావాలి. రైట్.
ప్రొఫైల్స్ అయితే చూసాం మా రెండో పెళ్లికి సంబంధించినవి. ఇక ఎలాంటి సంబంధాల కోసమైనా వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే లైవ్లో శ్రీమతి డాక్టర్ భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మాట్లాడాలి అనుకుంటే, మీకుండే సమస్యలు, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, పెళ్లి సంబంధాల విషయమైనా సరే మీరు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసేయచ్చు, మాట్లాడచ్చు. రైట్ అమ్మా. అలాగే ఇప్పుడు ఇట్లా పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు కానీ, పెళ్లి జరిపించేటప్పుడు కానీ రెండు విభిన్నమైన సంప్రదాయాలు, సంస్కృతులు కలిగిన కుటుంబాలతో మీరు డీల్ చేయాల్సి ఉంటుంది. మరి అలాంటి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారమ్మా? అంటే ఒకటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కనుక ముందు పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు ఫోటోలు పంపిస్తాం కదా, అవి నచ్చుకుంటారు. నచ్చుకున్న తర్వాత వాళ్ళు వేసే ప్రశ్నలు ఏమిటంటే, వాళ్ళ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ పెళ్ళిళ్ళు అయితే వాళ్ళు ఎక్కడ ఇచ్చారు ఏంటంటే అని అడుగుతారు. అవి తెలుసుకుని చెబుతూ ఉంటారు మా ఎంప్లాయీస్. నెక్స్ట్ మూడో ప్రశ్న ఏమిటంటే కనుక, వాళ్ళిద్దరికీ కూడా ముందు మీటింగ్ అరేంజ్ చేస్తాం. పేరెంట్స్కి పిల్లలు ఇక్కడే ఉంటే, అబ్రాడ్లో లేకుండా ఇక్కడే ఉంటే కనుక పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కూడా మన ఆఫీస్కి వస్తారు. అక్కడ అరేంజ్ చేసి వాళ్ళిద్దరూ కూడా, పిల్లలిద్దరికీ కనీసం 50 నుంచి 50% ఓకే అయితే కనుక అమ్మాయి అబ్బాయి కూడా కూర్చొని మాట్లాడుకోమని చెప్తాను. నా సమక్షంలోనే మీ ఇద్దరు ఏ ఉద్యోగం చేస్తున్నారు, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇంకంతకన్నా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు. అది వీళ్ళిద్దరికీ నచ్చుకున్నట్లయితే, అంటే కొంతమంది అబ్రాడ్ వెళ్ళను నేను అంటుంది అమ్మాయి, అలాంటప్పుడు పెళ్ళైన తర్వాత పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అదేవిధంగా అబ్బాయికి ఛాన్సెస్ రావచ్చు. అదేవిధంగా అబ్బాయికి వేరే ఆలోచనలు ఉంటాయి, అమ్మాయి చేసే ఉద్యోగం నచ్చకపోవచ్చు. మారుతావా అంటే, నేను పెళ్ళైన తర్వాత ఇప్పుడు తలూపకుండా ఆ ప్రశ్న వేయలేదనుకోండి, తర్వాత వేస్తేనేమో మళ్ళీ గొడవలు. అందుకని ఎవ్రీథింగ్ మాట్లాడుకోమని చెప్తాను. వాళ్ళ ఎడ్యుకేషన్, కెరీర్, ఈ 2 విషయాలు మాట్లాడుకోమని చెప్తాను. మాట్లాడుకుంటారు. నచ్చుకుంటే అప్పుడు తల్లిదండ్రులను కూడా లోపలికి పిలిపించి, ముందు తల్లిదండ్రులతో సమక్షంలో, నా సమక్షంలో పెళ్లి చూపులు అవుతాయి. ఆ తర్వాత వీళ్ళిద్దరి చేత మాట్లాడించడం, తర్వాత పేరెంట్స్ని పిలిచి ఆర్థిక విషయాలు, ప్రాపర్టీస్, ఎవ్రీథింగ్ అన్నీ ఎంక్వైరీ చేసుకోండి. వీళ్ళు నాకు ఇది చెప్పారు, అబ్బాయి వాళ్ళు ఇది చెప్పారు, అమ్మాయి వాళ్ళు అని కొంచెం టైం తీసుకొని జాగ్రత్తగా ఓపికగా 3 అవర్స్ పడుతుంది. 3-4 అవర్స్ తీసుకొని ఆదివారాలు ఇలాగే పెళ్లి చూపులు అరేంజ్ చేస్తూ ఉంటాము. దానివల్ల కూడా చాలా శుభ ఫలితాలు ఉన్నాయమ్మా. ఎందుకంటే ఆన్లైన్లో కలిసారు, ఇందాక మీరు అన్నారు కదా, ఎలా ఎంక్వైరీ చేసుకుంటారు. ఇప్పుడు మేమైతే ఫోన్ నెంబర్లు మనుషుల్ని చూపిస్తున్నాం, అక్కడ అయిపోయింది కదా చక్కగా హ్యాపీగా. ఇప్పుడు వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన అడ్రస్, వాళ్ళ ఇల్లు, ఆకలి అన్నీ చూసుకోవాలి కదా, జీవితం కదా ఇది. అందుకని పాత పద్ధతిలోనే ఉన్నాను నేను. ఇదే సక్సెస్ నాకు బాగుంది అనిపిస్తుంది. రైట్ అమ్మా, కరెక్ట్గా చెప్పారు. అలాగే అమ్మ, మీరు ఈ ఫీల్డ్లో మీకు ఎంతో అనుభవం ఉంది, ఎన్నో జంటల్ని చూసుంటారు, ఎన్నో పెళ్ళిళ్ళు జరిపించుంటారు. అలాగే తెలంగాణ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్కి ఎక్స్ ప్రెసిడెంట్గా కూడా మీరైతే ఉన్నారు. అమ్మ, ఇప్పుడు ఈ కాలంలో వింటుంది ఎక్కువ లవ్ మ్యారేజెస్ అని అయితే వింటున్నాం మనం, ఎక్కడ పట్టినా అవే వినిపిస్తున్నాయి. అసలు వాటిపై మీ అభిప్రాయం ఏంటమ్మా? చెప్పాను, చాలాసార్లు చెప్తాను నేను. ప్రేమించుకోవడం తప్పు కాదు, ఆ ప్రేమను నిలబెట్టుకోవాలి. అలాగే పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటే, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారో వీళ్ళు అంత ప్రేమగానే ఉంటారు. 50 సంవత్సరాలు కష్టించుమించు వైవాహిక జీవితం అనుభవించిన నేను చెప్పే మాట ఇది. ఎందుకంటే కనుక మనకి కష్టం వచ్చినా, నిష్ఠూరం వచ్చినా, ఏమొచ్చినా సరే సర్దుబాటు. ఇప్పుడు తాని తందనానా అంటే కనుక గొడవే కదా, అలా కాదు అని సర్దుబాటు చేసుకుంటే గొడవలు ఉండవు. అలాగే ఇప్పుడు పిల్లలకి ఏంటంటే కోపాలు వచ్చేస్తున్నాయి, ఆ కోపాల వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు రెండో పెళ్ళి ఇంత క్రితం అమ్మాయిలు చెప్పుకున్నాం, ఇప్పుడు అబ్బాయిలు చెప్పుకుందామా? అలాగే అమ్మా, చూద్దాం. రెడ్డి క్యాస్ట్, 37 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ ఎంఎస్ చేసి యూఎస్లో ఉన్నాడు. ఈయన 200K, తర్వాత 60 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్ళికి. రెడ్డి క్యాస్ట్, 34 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 37 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్, ఈ బాబు ₹1,00,000 జీతంలో ఉన్నాడు. రెండో పెళ్లికి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 38 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంటెక్, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, ఈ అబ్బాయి 2 లక్షల జీతం వస్తుంది. తగినటువంటి రెండో పెళ్లికి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్, 36 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, ఈయన కూడా టీం లీడర్గా చేస్తున్నాడు. 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్లికి. కుమ్మరి కాస్ట్, కులాంతర వివాహం చూస్తారు వీళ్ళు. 37 సంవత్సరాలు, 5'10" హైటు, డిప్లొమా చేశాడు. ఈయన ఓన్ బిజినెస్ ఉంది. 30 లక్షలు ఇన్కమ్ వస్తుంది. ఇతనికి తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్, 40 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, ఎంబీఏ, ఈ అబ్బాయి 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్లికి. రైట్ అమ్మా, మరొక కాలర్ అయితే రెడీగా ఉన్నారు. విజయ్ చౌటుప్పల్ నుంచి. హలో. హలో మేడం. విజయ్ మేడం గారితో మాట్లాడండి. సరే మేడం. చెప్పండి బాబు.
మేడం నేను ఒక హ్యాండిక్యాప్ అబ్బాయి మేడం మా చౌడపల్లి పాలేరు. ఓకే అమ్మా, అంటే హ్యాండిక్యాప్డ్ అంటే మీరు బయోడేటా అవి పెట్టండి నెంబర్కి, వాట్సాప్ నెంబర్కి. మేము రెడ్డిస్ మేడం, మేము కూడా రెడ్డిస్. ఓకే అమ్మా, పర్వాలేదు. అంటే టీవీలో లైవ్ అవుతుంటే ఒకసారి ప్రయత్నం చేద్దామని మీకు కాల్ చేశాను. అలాగే బాబు, అలాగే మీరు ఏం చేస్తారంటే మీ ఫోటో డీటెయిల్స్ అన్నీ పెట్టండి. ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే వెంటనే తెలియపరుస్తాం, సరేనా? రైట్, థ్యాంక్ యూ విజయ్. అమ్మ నెక్స్ట్ కాలర్ కృష్ణ హైదరాబాద్ నుంచి. హలో కృష్ణ గారు. మేడం నమస్తే. రైట్, మేడం గారు ఉన్నారు, భాగ్యలక్ష్మి రెడ్డి మేడం గారు, మాట్లాడండి మరి. మేడం గారు నమస్తే. నమస్తే అండి కృష్ణ గారు, చెప్పండి. మా బాబుకు ఎన్నో సంబంధాల గురించి చూస్తున్నామమ్మా. ఆ, నేను బీసీ. అలాగేనండి. బాబు క్యాస్ట్ మంచిగా చదువుకున్నాడు, బిఏ అది చేసిండు. ఆయన ఒక పెద్ద కంపెనీలో మేనేజర్ గా కూడా చేస్తున్నాడు అతను. సంతోషం అండి. ఆయన ఏజ్ వచ్చేసి 30 ఇప్పుడు. ఓకే, మీరు నా పక్కనే ఉంది కదా వాట్సాప్ నెంబరు 9866044439. ఆ నెంబర్ ఒకసారి తీసుకొని ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ఉంది, ఆ నెంబర్కి మీరు పంపించేయండి. పంపించేస్తే కార్యక్రమం అయిన తర్వాత నేనే స్వయంగా మాట్లాడతా, సరేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ కృష్ణ. థ్యాంక్ యూ కృష్ణ గారు. అమ్మా ప్రొఫైల్స్ చూడడం కొనసాగిద్దాం. రెడ్డి క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5-6 హైటు, బీటెక్, యుఎస్లో 200 CRలో ఉంది అమ్మాయి. తగినటువంటి వధువుకి వరుడు కావాలి. తర్వాత రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5 హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 16 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5-6 హైటు, ఎంటెక్, హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది పిల్లకి. మున్నూరు కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5 హైటు, బీటెక్, MBA, 20 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5-6 హైటు, బీటెక్, బెంగళూరులో పనిచేస్తోంది. 16 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5 హైటు, బీటెక్, హైదరాబాద్లోని 90,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. హిందూ మాలా క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5-4 హైటు, బీటెక్, 14 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 24 సంవత్సరాలు, 5-6 హైటు, ఓన్లీ డాటరు, బీటెక్, MS చేసింది. కెనడాలో 120Kలో ఉంది. వెల్ ఆఫ్, అందుకని ఎవరైనా OC/BC వీళ్ళకి ఓకే అట. రైట్ అమ్మా, థ్యాంక్ యూ శ్రీమతి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారు. ఎన్నో విషయాలు పంచుకున్నారు, ఎన్నో వివరాలు చెప్పారు. అలాగే వధూవరుల కోసం మీరు సంప్రదించవలసిన వాట్సాప్ నెంబర్ 9866044439. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.